ఇట్లా మామయ్య మా మామయ్య ఇడు లవర్ బాయ్ మామయ్య పొద్దుటికెళ్ళి ఫోనే మాట్లాడతాడు గుడ్డగాడు పొద్దుటికెళ్ళి ఫోనే మాట్లాడతాడు పొద్దుటి నుంచి ఇవాళ అత్తమ్మతో నారా మామయ్య హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మామ మళ్ళీ మనం మట్టి డిప్పులోకి వచ్చినాం పొద్దుటి నుంచి వచ్చినాం కానీ కెమెరా నగర్ లేకుండే అందుకే పొద్దున్న నుంచి లాగ్ వేయలే అనమాట బండ్లు మాత్రం గుద్దు లేతానే ముందర టైర్లు రప్పలేతాయి ఎందుకంటే తడి ఉన్నది కదా మొత్తం వర్షం కొట్టిన వాళ్ళు వచ్చినాం అనమాట ఇచ్చి పడేస్తాను అందరికీ మీకు ఘోరంగా లేచినాయి బండ్లు కానీ ఇవరగా నేను కెమెరా లేక మీకు చూపట్టలేకపోయినా సూపర్ ముచ్చట్లని మిస్ అయ్యారు మీరు గొంతు పోతలేదు మామ తేపుకో దావత్ అవుతుంది దాని అక్క రోజు కింద పెరిగిపోతుంది అయ్యో కానీ వెదర్ కూడా హైలైట్ ఉన్నది మంచిగా చల్లగా ఉన్నది మాకు తగ్గట్టు పోసుకొని నీకు అమ్మ చూడదు బకెట్ మొన్న కూడా కాళ్ళు కూడా అప్లోడ్ చేసినా కదా వీడియో ఈ చేసి కానీ మొన్నటిరా కొంచెం చిన్న ప్రాబ్లం ఇచ్చింది వీళ్ళకు అందుకే కొన్ని రోజులు లేటు ఇంతలోపే వర్షం కొట్టి పడుతుంది అదో ఓ పొద్దుగాల మావా ఏం లేచుడు బండ్లీడా గుద్దవాలుగా లేస్తానే నీ అమ్మ ఎటు జారుతానే నిన్న తెల్లని రాక నడిచింది మన బండికి వేరే పిల్లగానే డ్రైవర్గా పెట్టిన అట్లా నేను ఆ వీడియో ఈ వీడియో తీయలేకపోయినా మళ్ళీ చిన్నగా ఒక ఫంక్షన్ ఉంటే మనం ఉంది వెళ్ళిపోయినా 3 బండ్లు అయితే అంతానాయి కానీ 5 బండ్లు పెట్టించినాం ఇవాళ మా మామగడకు అందే బ్లేడ్ బండ పెట్టుకొని కూర్చున్నాడు ఆ దగ్గర ముచ్చట కొద్దిసేపు మనం ఇగో అంతా పోసిర్రు ఆ కట్ట పోసిర్రు ఈ కట్ట పోసిర్రు మళ్ళీ ఇలా మట్టి కొట్టినాం మళ్ళీ అలా మట్టి కొట్టినాం ఇగో ఎటు పడితే అటు ఎగురుతాను రాలి ఎదురాయనా మట్టి కొట్టిస్తాను అటు ఇటు ఊగుతాడు అటు ఇటు కోరడు అటు ఇటు ఊగుతాడు అయ్యో మా వాడు కోరసి ఇస్తాను అనమాట ఇట్లా పోయిర్రు అని చెప్తాడు మా మామయ్య మేన మామయ్య మావనే బండి మా ఇద్దరు మావలు ఒక మావ ఇంకా అక్కడ ఉన్నాడు ఓకే ఇంకే ఇగో మా మావగాడు అరే పాటలు బంద్ చేయరా పాటలు రా అట్లా వాడు వచ్చినాం ఇట్లా వాడు పోతాను ఇగో ఇదంతా కొట్టిందేమో మట్టి మా దగ్గర మన బండికి ఈ వారకి ఇలా ఒక 50 ట్రిప్పుల దాకా కొట్టినాం కావచ్చు ఇలానే ట్రిప్పుకు 100 ఇస్తారు కావచ్చు నాకు తెలిసి అంతే అమ్మ ఓ 2000 డీజిల్ పోగా ఓ 1000 రూపాయలు డ్రైవర్ అని పోగా మనకు 2000 మిగులుతాయి చేస్తే మంచిగా నడిపితే అట్లా అంత సూపర్ ఏమి ఉండదులే పని కానీ ఇక ఉన్నప్పుడు వేసుకుంటూ వెళ్ళిపోవాలి పనులు తక్కువ అయినాయి బండ్లు ఎక్కువ అయినాయి ఇక ఘోరంగా చీపు చేసి అవుతుంది ఇగో ఇంకో మామగాడాడు మనకు అందరు మామలే మా అయ్యి అందరికి మావయ్య అవుతాడు అట్లా ఇక ఈ ముందర వేడు నల్లమొక నవీన్ మావయ్య అన్నిట్లలో కనబడతాడు మా మామయ్యాడు అంతే ఇద్దరం ఒకటే ఏజ్ మామ మళ్ళీ ఒకటే క్లాసు అందుకే అట్లా అంటాను దోస్తులు ఎట్లుంటుంది మామగాళ్ళు దోస్తులు అయితే ఎన్ని దింగులు దింగచ్చు తప్పలేదు మా మావయ్య ఇడు లవర్ బాయ్ మామయ్య పొద్దుటికెళ్ళి ఫోనే మాట్లాడతాడు గుడ్డగాడు పొద్దుటికెళ్ళి ఫోనే మాట్లాడతాడు పొద్దుటి నుంచి ఇవాళ అత్తమ్మతో నారా మావయ్య అగో చూసినావా తలకే ఊపుతాడు మా మావయ్య అగో లవర్ బాయ్ ఫస్ట్ గేర్లో పెట్టినా ఇంకా ముందడికి పోద్దాని వెనక పోద్దాని అందుకే దిగేస్తా మనమేనా ఇంకెవరున్నారు తీసుకుంటానుకు ఎక్కురా పోడా ఎక్కురా లెక్కనారా రాజా ఇచ్చి పడేయాలి పోడాడు ఎట్లా ఎక్కుతాడు అట్లా ఎక్కాలి అమ్మ మావాడికి ఇంకా వట్టలు కొట్టి ఉన్నాయి మామ ఇక కొత్త క్లచ్ పేట అయ్యంటనా పోరాడు ఆట ఆడిలా కానీ గిర్ర తిరుగుతాను టైర్లు ట్రాలీ ఇటు పోతాంది మనం అటు పోతాను ఇచ్చి పడేస్తాను ట్రాలీకి కూడా తెలుసా ఇల్లు అట్లా ఉన్నది వాళ్ళు పోరానికినా ఇదో లెక్కనా రనికి పోడా నీకుటకనా 475 మామ ఇంకా 575 కాదు ఇది
పవర్ ఆఫ్ మహేంద్ర అంతే. అంటే అన్ని బండ్లు తోపే. నేను ఈ మహేంద్రని ఒక్కదైనా పొడుగుతలేను, వీళ్ళు కూడా కూర్చున్నప్పుడు కూర్చుతారు మనల్ని. అట్లా బండికి ప్రాబ్లం అంటే నువ్వు టకటక వేయించుకుంటే అదే బండి నడుస్తుంది అన్నమాట. ఏ బండి అయినా కానీ కొంచెం పట్టు మంచిగా ఉంటుంది, కొంచెం మైలేజ్ కింగ్ అనుకో. అట్లా ఏడ పోయాలిరా మామయ్య? ఏడ్రా ఓ నల్లమొకపోడా, ఏడ పోయాలి ఎప్పుడా? ఏడ పోయాలి? ఈ ఆతగా ఈయనే లేపుతా నీ గుద్ద. పోసుకో, ఎటన్నా పోసుకో. ఇక ఈయనే లేపుదాం. మరి పిలిచినాము సప్పుడు చేస్తున్నాడు, ఏం చేయాలి? మామయ్య కానీ అందరు రేగిపోతాను, సప్పుడు చేస్తున్నాడు. అంటే పిల్లగాడు ఫోన్ మాట్లాడతాను లేదు కానీ అట్లా చూసి ఎట్లా ఎత్తాందో. మళ్ళీ అయితే పోయి ఆడ చూసుకుందాం. ఇక ఆ దూరం మట్టంతా దగ్గరికి ఇక్కుంటాడు, అదంతా మనకే లోడ్ చేస్తారు అన్నమాట. మేము పోతుంటే టైర్లకు ఓటు కాకుండా మంచి ఇగ్గుతాడు బ్రో. అట్లా మళ్ళీ తడి మట్టిగా మామ ఒక్కసారి కింద తోట అయింది అనుకో ఆగని చెప్తుంది బిడ్డమ్మ. మళ్ళీ జేసీబీ లోడింగ్ అర్థం హారన్ కొట్టిండా మనం ఆగాలి. ఎట్లా ఎగురుతాను చూడు, ఎట్లా అలా చూడు కాదు చచ్చిండు పోడు. దగ్గరలేక దగ్గరలేక ఏం కాకా ఎట్లా ఎత్తాంది మీది పోతుంది అట్ట. ఎంత సమానంగా నేర్పుతాడో దొయ్య మొత్తం అట్లా నేర్పుతాడు. పిల్లగాడు పనివంతుడే అన్నమాట. అందుకే మావని పిలిచి వీడికి మనం అయితే జాగి లేపుకుందాం. వీడు మామయ్య అవ్వ బండి దునికితాడ్రా పోయాడాగో దునికి దునికి అవ్వా మామయ్య చెప్పు. సరే సరే అరే ఆడ ఆడ పెడతాను రా బండి, నీకే పెడతాను రా. అరే ఆగో ఈడు చూడు, ఆగో ఆగో అయ్యో బండి మా వాళ్ళు ఆట ఆడతారు బాలను. వీడి మామయ్య గాడు ముందట వెయిట్ ఉండరా? అయ్యా వాళ్ళు ముందట వెయిట్ బాగుంటుంది. ఇంకా అది ఇప్పుడు స్టెమినా లేదు మా మామయ్య టానిక్ పడ్డది, అందుకే స్టెమినా లేదు. లేదు లేచి లేచి తడి ఉండి తిరుగుతుంది. మా వాళ్ళగా వర్క్ చూసినామా ఎట్లా చేస్తారు? ఫన్ను వర్క్ అన్నమాట. పని చేసుకుంటే ఎంజాయ్ చేసి పడి దిగుతారు. వేసింది అవి ఇరుగుతాయి, ఏం కాలే. 2 వీల్ కదా, 4 వీల్ అయితే బాగా చూసినా మామగాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తారు పనిలా. రప్ప ఇస్తలేరు ఎంజాయ్. మామయ్యకు తెలుసు మొత్తం. మామయ్య 75 లేపడే డైరెక్ట్ మిషన్లు. ఈయన మెల్ల మెల్ల అది బ్రో. అట్లా అది ఉంటుంది, బెండ్ అవుతాయి. లాంగర్ బెండ్ అవుతాయి. మా మామయ్యకి అయితే బండి ఇచ్చిన, నేను కొద్దిసేపు బండ్లన్నింటిని వీడియో తీస్తా. వీడియో అయితే కొద్దిసేపు నడిపిస్తాను అనమాట. ఇచ్చి పడేస్తాడు. ఇక మా ఊళ్ళో లవర్ బాయ్ అంటే ఈడే సాయిగాడు. రాఘవ అందరు రాఘవ ఉన్నది అని అందరు అడుగుతారు. అరే బాబు అయ్యి ఆనిరా ట్రాలీ అన్నీ తయారు చేయించినావు రా అంటే ఇంట్లేడు. ఓనరే డ్రైవరే లేపుతాండి, డబ్బులు వేసి పడుతుంది. ఈ అవ్వ మా వాళ్ళు పోతూనే ఉన్నారు, మేము తెస్తూనే ఉన్నాం. ఇంకా కింద కూడా ఇంకొక దొయ్య అన్నాడు దానికి. ఇగో 38 కింగ్ మావాడు ఇచ్చి పడేస్తాడు 38కే డైరెక్ట్. ఈ నడిపినట్టు ఎవరు నడపలేడు బండిగా. ఎవరు నవ్వుతాడు. అరే ముందట రప్పని లేవాలి పోతాడే. అవ్వా పాత బండి కాబట్టి గుద్దాలు లేస్తుంది తెలుసా. అయ్యో జేసీబీ ఈ జేసీబీ లోడ్ చేసేది వాళ్ళే. రప్పని లోడ్ చేస్తుంది. దాచుకుంటాడు రా ఇస్తాడు వీడియో ఇస్తాంటే. అయినా తీసిండ్రా అప్పుడే. మా మామగాడు నువ్వే మొగాడు ఇప్పుడు కూడా ఇట్లనేస్తుందో. వీడు మంచిగానే కొనిస్తాడు. మా మామగాడు సీనియర్ అన్నమాట. రప్ప ఇచ్చి పడేస్తాడు.
ఫస్ట్ అయ్యి రప్పని వెళ్తుంది. కావాలనే లేపుతాడు బండి వేసిరాని లేచుకుంటూ పోతుంది మళ్ళీ కొంచెం లైట్ వెయిట్ కదా ముందట రప్పని లేస్తుంది. ఇక మా కాకనే ఓనర్ కమ్ డ్రైవరు. ఇక చూడు ఇక ఫస్ట్ ట్రిప్లో అని అందరికన్నా ముందు వచ్చింది చెప్పకుండా. నేనే కాకా రా అని మొన్న వెళ్తే ఇలా నాకే తెడ్డి పెట్టిండు డైరెక్ట్ చెప్తలేడు రారా బిడ్డ అని. ఇక చూడ ట్రిప్పులు మావని చూడు ఎన్ని ట్రిప్పులు కొట్టిండో. ఎన్ని ఇవాళ 20 ట్రిప్పులు డైరెక్ట్ ఇయాడి నిన్నేని కొట్టిర్రు మనకు 45. ఎవరి మనిషికి 45 ఎవరి 55 శంకరెడ్డి మొత్తం 55. మరి ఎవరి అని ఎట్లా తెలిసిన మీకు? 45 శంకరెడ్డి 10 మనిషికి అందరి ఒకటే. మన బండ్లు 4 బండ్లు. ఇక ఎందుకని అంత ఆగడాగో చూడు అన్న రాగుతా పోతాడు మా కాక ఒక్కడే పోతలేరా డీజిల్కి పోతాడు వట్టిగా అంటాడు. ఇగో మా మామయ్య మేనమామయ్య ఈయన బిడ్డని చేసుకుందా అంటే మొట్ట ఈయనకి ఎవడు ఇస్తలేడు. ఇక నేను ఎడికెళ్ళి వేసుకోవాలి అందుకే ఆగుతానా ఎత్తుకొని తిరిగన్నా ఏళ్ళు పట్టుకొని తిరిగన్నా బరబ్బరి ఆటగో మా ఇంకో మామయ్య ఆయన కుట్టిన వేసుకుంటే ఇక ఆయనకైతే రెడీ ఉన్నారు. నెక్స్ట్ ఇక మా కాకైతే 10 లీటర్ల డీజిల్ పోసుకున్నాడు. నేను కూడా 10 లీటర్ల డీజిల్ పోసుకున్నా. ఫస్ట్ మనోడే నింపుకున్న క్యాను నేనే పట్టుకొచ్చి పోసుకున్నా. తిడతాండి ఇక మా కాక ఇక కొడుకులు ఇక బాబాయ్ మేము ఇంకేవాళ్ళు మేము రేపు అంతేనా మనం తింటి పోయి కెమెరా కూడా సేపు ఛార్జింగ్ ఇంటి సెల్ ఛార్జింగ్ బుక్ అంత దీని అద్దిద్దాం. ఇక తాతయ్య ఊపుతాను చూడు ఇంటికి తెంగేస్తాను ఇట్లా ఏం ఫీల్ ఉంటుంది మామ ఇట్లా ఇంటికి పోతాంటే ఊళ్ళే జబర్దస్త్ అనిపించలే కిర్రాక్ అనిపించదు ఇట్లా పోతాంటే కానీ కోల్డ్ అడ్డం అట్టాయి అవి ఉన్నాయి. దానికి 2 లింగాలు కానీ అనే రోడ్డు మీద నిమిస్తాను చూడు. ఈ తాళ పిల్లలకి అంత కిలో ఎందుకు పక్క కూసుకున్నాడు చెప్పు మామయ్య 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 ఎంగు మామయ్య అటు పోతే వెళ్ళాం బిడ్డ మనకు అటు పోవద్దు గిట్ల వాడి గిట్టే పోసుకుందాం. ఇంకో అరే మీ ఇద్దరు ఎవర్రా పెద్దోడు XX రారా నీకంటే ఈ సంవత్సరం ఏ సంవత్సరం రా సంవత్సరం వీళ్ళు గయాని వాడి ఆడు నా క్లాస్మేటే ఈడు నాకన్నా సీనియర్ కావచ్చు ఒక సంవత్సరం మామగాడు. లేదు నువ్వే పెద్ద మాకంటే మామే ఆడు మామగారాడు గురువు బరాబరే మొగోడా నువ్వే పెద్ద ఈడే పెద్ద నీకంటే. మేనమావలు ఇల్లు తిరుగు ఈయన బిడ్డనే వేసుకునేది నేను పెద్ద అయిన తర్వాత దానికి ఇంక ఎవరు ఇత్తలేరట. కానీ అత్తమ్మలతో బాగా ఫోన్ మాట్లాడుతాడు ఆడు పోగా పొద్దుగాల పెట్టిండు ఇయర్ ఫోన్ చెవులా ఇప్పుడు తీసిండు పెట్టలే మామయ్య నేను చూసిన ఈడో బండి పట్టుకొని వస్తాడు ఆడో అత్త వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. ఎట్లా వస్తాను తెలుసా లేసుకుంటా వస్తాడు మా పోరుడు. అంతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ వీళ్ళు అందరూ చిన్నప్పటికెళ్ళి చేతిలో వాటి తిరిగిన వాళ్ళే అన్నమాట. చూసినా ఎంత మధ్యగా కట్టలెక్కిస్తాడు వాడు. మనది ఇట్లున్నది వెనుక సంసారం మామ. ఇక ట్రిప్పులు కొట్టుడైతే దగ్గర పడ్డది మామ. కానీ ఇంకా కొన్ని అయితే ట్రిప్పులు కొట్టేటివి ఉన్నాయి మామ. కానీ ఇద్దరితో వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఇక ఈవినింగ్ అయింది కదా మన నాకు కూడా పొద్దుడికెళ్ళి ఒర్రి గొంతు అట్టే పోతుంది రోజుకింత. మీకు ఒకసారి బండ్లని అన్నింటిని చూపెట్టితే వీడియో అయితే ఎండ్ చేస్తే ఇక ఇగో మా మామగారు 38 పట్టుకొని వచ్చింది. దీనికి కుద్దానే వాళ్ళది ఏంటండి బండిని పాపం 38ను జేసీబీ నెక్స్ట్ మనదే ట్రిప్పు. అందుకే ఆడు గిర్ర తిప్పుతాడు. మా కాకాడ పెట్టుకున్నాడు మా మామగారు ఇడ పెట్టుకున్నాడు. అది వాళ్ళ బండి అక్కడిది. ఇక అర్థం రైట్ మామయ్య రైట్. ఇక బాయ్ చెప్పవారా కెమెరాకు అక్క చూడగో మామయ్య మీద పడితే ఆగా దాన్ని మొట్టగుడుపుతావు 38ను మామయ్య ఇది లేపుతాడు కావాలన్నానే. అది ఎక్కుతుందిరా 38 ఎక్కుతలేదు అన్నీ ఎక్కుతాయి. రైట్ మామయ్యగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామా. రైట్గా